అసలు ఈసారి శబరిమలకి ఇంతమంది జనం వస్తారని అనుకోలేదు. ఒక్కసారి ఈ పంబా దగ్గర క్యూ పాస్ కోసం జనాలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. కొంచెం అరేంజ్మెంట్స్ లో కొంచెం చాలా లోటుపాట్లు ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. వర్చువల్ క్యూ పాస్ దగ్గర కొంచెం తోపులాట జరిగి అద్దాలైతే పగిలిపోయాయి. స్వామి ఈ కొండ ఎక్కలేక కొంచెము అలసిపోయాడు అనమాట. పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి సంవత్సరము లక్షల్లో భక్తులు వచ్చే ఈ శబరిమలకు ఎలా రావాలి, ఈ శబరిమల యాత్ర ఎలా చేయాలి, వచ్చాక ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా చూసేద్దాం. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే శబరిమల యాత్ర చేయడానికి వచ్చాను. చాలామంది వెనక ఉన్నారు, ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైము నేను ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైం కేరళకు వచ్చినప్పుడు ఒక సినిమా షూటింగ్ కోసం వచ్చాను. ఫర్ ది ఫస్ట్ టైము నేను ఈ శబరిమల యాత్రను అంతా ఎక్స్పీరియన్స్ చేసి మీరు ఎలా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మొత్తం క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. వీలైతే నేనన్నా రిప్లై ఇస్తాను, లేదా ఈ వీడియో చూస్తున్న స్వాములు ఇంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా రిప్లై ఇస్తారు. సో ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. చాలామంది ఆడవాళ్ళు కూడా ఇక్కడికి రాలేరు. వాళ్ళు ఇంట్లో ఉండి స్వయంగా వాళ్ళే వచ్చి చూసినట్టు, చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడికి రాలేరు, కానీ అందరికీ చూడాలని ఉంటుంది. కానీ మీరే ఇక్కడికి స్వయంగా వచ్చినట్టు, స్వయంగా చూసినట్టు ఆ దర్శన భాగ్యాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు కల్పిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి కొచ్చికి అయితే వెళ్తున్నాను ఫ్లైట్లో శబరిమలకి. నార్మల్గా మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఇంకా మీకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్స్లో కూడా మీరైతే శబరిమలకి వెళ్ళొచ్చు అనమాట. సో నేను అవన్నీ కవర్ చేయాలి కాబట్టి నాకున్న కొంచెం టైంలో కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పేసి అయితే నేనైతే ఫ్లైట్ చూస్ చేసుకున్నాను. సో ఎంత కాస్ట్ అవన్నీ అనేది, సో ఎలా వెళ్ళాలి అనేది, ఫ్లైట్లో ఎలా వెళ్ళాలి, ఇంకా ట్రైన్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా మొత్తం నేను మీకైతే క్లియర్గా చెప్తాను. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి అవన్నీ చూసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో మాల వేసిన వాళ్ళు కూడా అయితే వెళ్తున్నారు. సో వాళ్ళు ఫ్లైట్లో అయితే వెళ్తున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఫ్లైట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే వాళ్ళ ఇరుముడు ఏదైతే ఉందో చెక్ ఇన్ బ్యాగేజ్ లో పెట్టాలంట. క్యాబిన్ బ్యాగేజ్ లో అంటే ఫ్లైట్ లోపలికి ఇరుముడిని ఎలో చేయరు, మీతో పాటు చెక్ ఇన్ బ్యాగేజ్ లో పెట్టాలి ఇరుముడు ఏదైతే ఉందో. ఫైనల్ గా ఫ్లైట్ ఎక్కేసి నా సీట్లో అయితే కూర్చున్నాను. సో విండో పక్కన సీట్ బుక్ చేశాను. కొన్ని మంచి విజువల్స్ ఏమైనా క్లౌడ్స్ కానీ అవి కనిపిస్తే వీలైతే షూట్ చేసి మరీ చూపిస్తాను. ఒకవేళ మీరు ట్రైన్లో రావాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చెంగన్సేరి, ఇంకా చెంగనూరు, దాంతోపాటు కొట్టాయం రైల్వే స్టేషన్కి వచ్చేస్తే మీకు శబరిమల చాలా దగ్గరలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్స్ కూడా శబరిమలకైతే ప్రభుత్వం వేసింది. జస్ట్ ఇప్పుడే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దిగాను అనమాట. అండ్ ఇక్కడ నుండి మనము అక్కడికి వెళ్ళిపోవాలి, పంబా ఏదైతే ఉందో. సో ఇక్కడ నుంచి మీకు ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మీకు కాస్ట్ వచ్చేసి 3500, 3000, 4000 అలా అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు బస్సెస్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి దిగి బస్ స్టేషన్కి వెళ్ళిపోయి మీరు బస్సులోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి జర్నీ దాదాపు ఒక 3.5 నుంచి 4 గంటలు అయితే జర్నీ అయితే ఉంటుంది. మీరు లేదా క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకుంటా అంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ క్యాబ్లో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు.
సో నేనైతే ఒక క్యాబ్ అయితే ఎక్కేసాను. ఆ ఏ యాప్లో బుక్ చేశానంటే కేరళ సవారీ యాప్లో. సో మీకు కావాలంటే యాత్రి ఉంటుంది, ఓలా, ఉబర్ అవన్నీ కూడా ఉంటాయి. సో కేరళకు వచ్చాను కాబట్టి కేరళ సవారీ యాప్లో నేనైతే అవుట్ స్టేషన్ ఏదైతే ఉందో సో అది బుక్ చేసుకున్నాను. అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు ఫస్ట్ కుమిలీకి వెళ్తున్నాను. కుమిలి అనే ప్లేస్కి ఎందుకు వెళ్తున్నా అంటే మా వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళని కలిసి ఈరోజు అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ఏదైతే ఉందో పంబకి వెళ్ళిపోయి అక్కడ నుండి ఏదైతే ఉందో దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. సో మీరు మాత్రం వస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ త్రూ అంటే బై ఫ్లైట్లో వచ్చారనుకోండి, ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎట్లాగో ఒక 4-5 గ్రూప్గా వస్తారు కాబట్టి ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకొని అందరు కలిసి వెళ్ళిపోతే బెటరు. ఓకేనా? లేదు అంటే మీరు ట్రైన్లో రావచ్చు. ట్రైన్లో వచ్చేస్తే మీకు అక్కడ నియర్ బై కొట్టాయం రైల్వే స్టేషన్ అండ్ చెంగనూరు రైల్వే స్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీకు సర్వీసెస్ ఉంటాయి, ఏ బస్ సర్వీసెస్ కానీ అక్కడ నుంచి మీకు పంబకైతే ఉంటాయి. మీరు ట్రైన్లో వస్తే ఆ సర్వీస్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. నేను ఫ్లైట్లో ఎందుకు వచ్చానంటే అండ్ అక్కడ నడిచేది చాలా ఉంటుంది, మళ్ళీ ట్రైన్లో అంత జర్నీ అంత బాడీ అంతా మొత్తం స్ట్రెయిన్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఫ్లైట్ని చూస్ చేసుకున్నాను. అండ్ మీకు అవైలబిలిటీని బట్టి మీ ప్రైస్ మీ బడ్జెట్ని బట్టి మీరు ఫ్లైట్ ఆర్ బస్ ఏదైనా మీరు చూస్ చేసుకుని అయితే రావచ్చు. శబరిమలకు వచ్చే వెహికల్స్ అన్ని చాలా వరకు పంబా దగ్గరలో ఉన్న నీలక్కల్ అనే ప్లేస్ దగ్గర ఆపేస్తున్నారు. అక్కడే హ్యూజ్ పార్కింగ్, చాలా పెద్దగా పార్కింగ్ కూడా ఉంటుంది. మీ వెహికల్స్ తీసుకొచ్చినా సరే మీరు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. బస్సెస్ కానీ టెంపో వ్యాన్స్ కానీ ఏ వీటిలో వచ్చినా సరే మీరు అక్కడే పార్కింగ్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, నీలక్కల్ పాయింట్. ప్రజెంట్ మనం ఇప్పుడు నీలక్కల్ పార్కింగ్ జోన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే మీకు ఒక గ్రౌండ్ మ్యాప్ కూడా ఉంటుంది చూడండి, ఏది ఎక్కడ ఏం పార్కింగ్ చేయాలో. సో అన్నీ కూడా మీకైతే హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. నేను ఎగ్జాక్ట్గా టెంపుల్ ఓపెన్ 16th డే అంటే 15th నైట్ ఇక్కడ ఉన్నాను ఈ నీలక్కల్ పాయింట్ దగ్గర. అండ్ 16th మార్నింగ్ దర్శనం చేసుకోవాలని చెప్పేసి టెంపుల్ ఓపెన్ చేసిన రోజు ఏదైతే ఉందో భక్తులు కూడా ఆల్రెడీ కొంతమంది వచ్చి నిలబడి వెయిట్ చేస్తున్నారు ఇక్కడంతా. దూరంగా చూస్తే కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది నీలక్కల్ అని చెప్పేసి. సో పోలీస్ యంత్రాంగం కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. సో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి. అండ్ దాని పక్కనే మీకు రూమ్ రెంట్ అని చెప్పేసి ఒక పెద్ద హోటల్ లాంటిది కనిపిస్తుంది చూడండి. సో మీరు ఇక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా పార్కింగ్కే ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ క్యాష్ కావాలంటే ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ మీకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ మీరు చూస్తే చాలామంది స్వాములు కనిపిస్తూ ఉన్నారు చూడండి, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని బస్సెస్ కూడా వచ్చినట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం పొగ మంచు ఎక్కువ ఉండడం వల్ల మీకు సరిగా కనిపించకపోవచ్చు. అండ్ మీకు గుడారాలు అని చెప్పేశాను కదా, సో గుడారాల్లో మీరు స్టే చేయాలంటే సో ఇలా ఉంటాయి అన్నమాట. లోపల చాలామంది పడుకొని ఉన్నారు. సో మీకు చూపిస్తాను చూడండి. నైట్ కూడా నేను ఇందులోనే పడుకున్నాను, రూమ్స్ దొరకలేదు అసలు, చాలా టాస్క్ ఉండే. సో ఇలా చూస్తే గుడారాల్లో స్టే చేయొచ్చు. ఈ నీలక్కల్ అనే ప్లేస్ నుండి పంబకి ఒక 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీకు డిస్టెన్స్ ట్రావెల్ టైం వచ్చేసి ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు అయితే పడుతుంది అనమాట. ఈ నీలక్కల్ అనే పాయింట్ నుంచి పంబకు వెళ్ళడానికి ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చాలా మంది స్వాములు భక్తులు అందరూ వచ్చి ఈ బస్సెస్ అయితే ఎక్కుతున్నారు. మీరు పంబకి రాగానే అయ్యప్ప స్వామివారు ఇలా పులి మీద ఇట్లా కూర్చున్నట్టయితే మనకి కనిపిస్తూ ఉంటారు. ఇదే పంబ పాయింట్, మనం వచ్చేసాము. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే పవిత్రమైన ప్రవహిస్తున్న పంబా నది. ఇక్కడే అయ్యప్ప స్వామి భక్తులు, మాల వేసిన వాళ్ళు అందరూ ఇక్కడే స్నానం చేసి అక్కడ పైన దర్శనానికి అయితే వెళ్తారనమాట. అండ్ ఇప్పుడు నేను కూడా ఇక్కడ స్నానం చేసేసి బట్టలు అయితే వేసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఆ ట్రెక్కింగ్ కొంచెం కష్టతరంగా కూడా ఉంటుంది. సో ఆ స్వామిని మనసులో స్మరించుకొని మనమైతే వెళ్తూనే ఉండాలి. కానీ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్నానం చేసిన తర్వాత మీరు టాయిలెట్స్ వెళ్ళాలంటే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ కాలకృత్యాలు ఏమైనా తీర్చుకోవాలంటే అవి కూడా ఉన్నాయి. చాలామంది పంబ దగ్గరకు వచ్చేసి పడుకుంటున్నారు. మేబీ కొన్ని స్టేస్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ కావాలంటే బట్టలు కూడా కొనుక్కోవచ్చు. చాలా షాప్స్ కూడా ఉన్నాయి, టీ కాఫీ సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడికి రావాలంటే నీలక్కల్ ఉంది చూసారా, నీలక్కల్ నుంచి బస్సులో పంబాకి అయితే వచ్చేసేయాలి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ పంబా నీటిలో స్నానం అయితే చేసి మనమైతే ఆ శబరిమల స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం.
వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నీటిలో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. చాలా మంది భక్తులు వస్తున్నారు చూడండి, అసలు కుప్పలు కుప్పలుగా, అసలు ఇసుకేసినా కూడా రాళ్ళంత జనం ఎంతమంది అయితే ఉంటారో అంతమంది అయ్యప్ప స్వామి భక్తులు, మాలలు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఈ పంబా దగ్గరికి వచ్చేస్తున్నారు. దాని తర్వాత అందరూ శబరిమల దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. అసలు ఇంతమంది జనాన్ని నేనైతే చూడలేదు. సో ఇక్కడే మనం పంబా దగ్గర మన కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. హలో అన్న, నమస్తే. ఇప్పుడు మీరు పైకి ఎక్కాలా? స్నానం అంతా చేసేసారు కదా, మీతో పాటు ఎవరైనా వచ్చారు? ఎంతమంది? ఓ 14 మంది వచ్చారంటే. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కాకినాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ మనల్ని కలిసి పిలిచి మరి అయితే పలకరించారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీలైతే అందరం కలిసి పైకి ఎక్కిద్దాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ పంబా దగ్గర మీకు మొత్తము టీ, కాఫీ షాప్, ఫ్రూట్ షాప్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు కావాలంటే వాటిని తాగొచ్చు. సో వీళ్ళందరూ స్వాములు అయితే ఇక్కడైతే స్నానం చేసి వచ్చి అయితే రెడీ అయితే అవుతున్నారు. ఇక్కడ షెల్టర్ లా కూడా పెట్టారు చూడండి. సో అవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ వీరీ అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. చేపలు కూడా ఇస్తారనమాట. సో కొంచెం ఛార్జ్ అయితే తీసుకొని వాళ్ళు పర్ పర్సన్ లాగా అయితే వీళ్ళైతే స్టే అయితే చేయడానికి ఇస్తారు, పడుకోవడానికి అయితే ఉంటుంది. ఈ శబరిమల ఆలయం మీరు దర్శనం చేసుకోవాలంటే వర్చువల్ క్యూ స్పాట్ అనేది ఉంటుంది. దాన్ని అయితే బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ లాగా బుక్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఆన్లైన్లో దొరుకుతుంది. అండ్ ఆఫ్లైన్లో కొన్ని లిమిటెడ్గా మాత్రమే ఉంటాయి. 10,000, 20,000 అట్లా మాత్రమే ఉంటాయి. సో దానికి ఒక లైన్ ఉంటుంది. మీరు ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళైతే ఒక క్యూ లాంటిది ఇస్తారన్నమాట, క్యూఆర్ లాంటిది. దీన్ని మీరు అక్కడ చూపిస్తేనే మీకు అయితే దర్శనానికి అయితే ఎలో చేస్తారు. నార్మల్గా మీకు ఆన్లైన్లో ఉంటుంది. ట్రావెన్కోర్ అనే వెబ్సైట్ ఉంటుంది శబరిమలది. మీరు దాంట్లోంచి మీరు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేసి అయితే మీరు అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ ఆఫ్లైన్ క్యూ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. రియల్ టైం వర్చువల్ క్యూ బుకింగ్కి అయితే ఇక్కడైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఇక్కడ ఆన్ స్పాట్ బుకింగ్ డైలీ ఆఫ్లైన్లో కొన్ని అయితే ఇస్తారు. సో వాటి కోసం అందరూ ఆధార్ కార్డ్ పట్టుకొని నిలబడుతున్నారు. మీకు ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే మీరు ఆఫ్లైన్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది కరెక్ట్గా పంబా పక్కనే ఉంటుంది, పంబా రివర్ పక్కనే. మీరు ఇక్కడ ఇవి తీసుకోవచ్చు. ఈ శబరిమల దగ్గరికి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. పంబా దగ్గర ఉన్నాను. నార్మల్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం అరేంజ్మెంట్స్ ఇలానే ఉంటాయో లేదో నాకు తెలియదు. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం అరేంజ్మెంట్స్లో కొంచెం చాలా లోటుపాట్లు ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. అసలు క్యూ పాస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే. ఆఫ్లైన్ కోసము అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. కొంచెం వాటర్ తాగడానికి కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. చిన్న పిల్లలకి ఏదైనా స్పెషల్గా ఏదైనా టెంట్ లాంటిది పెట్టడం కోసం కానీ, భక్తుల కోసం పెద్ద పెద్ద టెంట్లు అంటే పెద్ద ఫెసిలిటీ కోసం కానీ అట్లాంటివి కూడా ఏం లేవు. చాలా కొంచెం తక్కువ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో ఏవైతే లేవు. మరి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందో లేకపోతే ఈ సంవత్సరం ఇలాగే పెడుతున్నారో అరేంజ్మెంట్స్ నాకైతే తెలియదు. మరి ప్రతి సంవత్సరం ఎవరైతే భక్తులు అయితే వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మంచి విషయం ఏంటి అంటే పోలీస్ వాళ్ళు విసుగు చెందుకోరు అనమాట. మనం ఎంత క్వశ్చన్ అడిగినా ఏమడిగినా సరే చాలా ప్రశాంతంగా మనకైతే ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. అది ఒక మంచి విషయం అనే చెప్పాలి. కాకపోతే అరేంజ్మెంట్స్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నా పర్సనల్ ఫీలింగ్. కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలామంది కూడా. ఇంకా తప్పదు, కొన్ని ప్లేసెస్లో తప్పదు, సర్దుకొని పోవడమే. కానీ ఈరోజైతే ఫస్ట్ టెంపుల్ ఓపెనింగ్ డే అనమాట. సాయంత్రం 5 గంటలు అయితే ఓపెన్ చేస్తారు. మరి ఓపెనింగ్ డే వల్ల చాలామంది జనం వచ్చి ఏమైనా అరేంజ్మెంట్ చేయలేకపోతున్నారా అనేది కొంచెం ఉందన్నమాట డౌట్గా. చూడాలి. వన్స్ ఒక క్యూ పాస్ వచ్చేస్తే వెళ్ళిపోవడమే పైకి దర్శనం కోసము. ఇంక మనకి ఏ టైంకి దర్శనం అవుద్దో తెలీదు. ఈ క్యూ పాస్ కోసం జనాలందరూ చూడండి ఎట్లయితే ఇబ్బందులు పడుతున్నారో, చాలా ఘోరంగా ఉంది. ఇందాక అక్కడ అద్దం కూడా పగిలిపోయిందనమాట ఆ కౌంటర్ దగ్గర. అందరూ ఇలా నెట్టేసుకుంటున్నారు, అక్కడేమో లేట్ అవుతుంది ప్రాసెస్ అంతా. సో చాలా గందరగోళంగా ఉంది. సో ఇక్కడ చాలా మందిని అడిగాను, ఫస్ట్ టైం ఇలా జరుగుతుందంట.
పైన శబరిమల ఆలయం వరకు నడవలేని వాళ్ళు ఉంటే ఇలా డోలీలు కూడా ఉంటాయి. ఆ డోలీలలో ఎక్కించుకొని కూడా తీసుకొని వెళ్తారు. మీ దగ్గర ఉన్న వర్చువల్ క్యూ పాస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చెక్ చేస్తారు. అండ్ మీ లగేజ్ ఏదైతే ఉందో వాటి కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ వేరే ఏమైతే అన్ని కూడా బ్యాన్ కదా, సో అన్ని చెక్ చేస్తారు. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు శబరిమల అని చెప్పేసి అయితే రాసి అయితే ఉంది. సో చాలా మంది స్వాములు ఇక్కడైతే వెయిటింగ్ అయితే చేస్తున్నారు దర్శనం కోసము. సో చాలా వెయిటింగ్ తర్వాత మనకైతే ఇక్కడికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ దొరికింది. ఇప్పుడే ఒక చెకింగ్ పాయింట్ నుంచి అయితే లోపలికైతే వచ్చేసాము. ఇంకా మనం వెళ్తూనే ఉండాలి ఆలయం దర్శనం కోసము. సో కొన్ని కిలోమీటర్లు మనం నడుస్తూనే ఉండాలి. కొంచెం కష్టతరంగా ఉంటుంది, అయినా సరే అయ్యప్ప స్వామిని మనసులో మనము స్మరించుకొని వెళ్తూనే ఉందాం. స్వామియే శరణం అయ్యప్ప. వెళ్ళే దారిలో కొబ్బరి బొండాల షాప్ అయితే ఉంది. ఎవరైనా తాగుతారేమో అని చెప్పేసి కొబ్బరి బొండాలు మీకు ఒకవేళ కావాలి అంటే తాగొచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మ్యాప్ అయితే ఉంది. స్వామి అయ్యప్ప రోడ్ అండ్ నీలిమల కొండలు అని చెప్పేసి అయితే ఉందన్నమాట, నీలిమల. సో ఈ ప్రాసెస్లో మనము ఈ రూట్లో మనం వెళ్ళిపోవాలి. సో ఇలా మనము ఇటొక రూట్ ఉంది. ఇక్కడ చూస్తే స్వాములందరూ వరుసగా వెళ్ళిపోతున్నారు. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. బయట ఎండ కొడుతుంది ఇక్కడ, కానీ అక్కడైతే మీకు షెల్టర్స్ లాగైతే ఉన్నాయి చూడండి. సో నీడ కోసము ఆ నీడలో అయితే వెళ్ళొచ్చు. ఎండ ఉంటే కొంచెం ఇబ్బంది, ఎండ వల్ల కింద ఏదైతే ఉన్నాయో గచ్చు ఇవి కూడా వేడెక్కి పాదాలకి వేడెక్కుతాయి. సో మనం ఈ రూట్లోకి వెళ్ళిపోదాము. ఇంకా నడుస్తూనే ఉండాలి మనం అంతా. వెళ్ళే దారంతా కూడా కొంచెం మొత్తం హైట్లో ఉందన్నమాట. ఎక్కుతూ ఉంటే మీకు ఆయాసం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ఆ డౌన్ చూడండి. సో ఇలా పైకి ఎక్కుతూనే ఉండాలి. ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా. పైకి ఎక్కింది కొంచెం దూరమే. ఐ థింక్ ఇది 5 షెడ్ అనమాట. కొంచెం ఆయాసంలాగా వస్తుంది. చాలా ఇలా హైట్లో ఉంది. మెల్లిగా చూసుకుంటూ ఎక్కాలి. మాలేసుకుంటారో వాళ్ళ చేతికి ఒక బ్యాండ్లా కడతారు. దాని మీద ఫోన్ నెంబర్ అయితే రాస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా తప్పిపోతే ఫోన్ చేయడానికి ఈజీగా పాసిబుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే కింద బ్యాండ్స్ అయితే వేస్తారనమాట చిన్నపిల్లలకి. ఫస్ట్ టైం మాల్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి శరంగుత్తిని ఇస్తారనమాట. ఆ శరంగుత్తి పాయింట్ దగ్గర దీన్ని అయితే గుచ్చాలి. ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాల్ ఎవరైతే వేస్తారో వాళ్ళకైతే ఇస్తారు. ఇది ఎక్కడ ఇస్తారు స్వామి? ఎరుమేలి దగ్గర. ఈ శరంగుత్తి అనేది ఎరుమేలి దగ్గర తీసుకొని ఇక్కడ మనము శబరిమల ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ శరంగుత్తి పాయింట్ దగ్గర దీన్ని గుచ్చాలి. చిన్నపిల్లలు ఎవరైనా మాలేసుకొని వస్తే వాళ్ళు తప్పిపోకుండా ఉండడానికి హ్యాండ్కి ఈ బ్యాండ్ అయితే వేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా తప్పిపోతే పోలీస్ వాళ్ళు కానీ వేరే అయ్యప్ప స్వామి భక్తులు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి గుర్తుపడడానికి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. స్వామి ఈ కొండ ఎక్కలేక కొంచెము అలసిపోయాడు అనమాట. పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికో ఏదో సమస్య వచ్చింది అనుకుంటా అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ కూడా వస్తుంది, మనుషులు వెళ్ళే వేలోనే వస్తుంది. సో ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది కాబట్టి ఎమర్జెన్సీ రెస్క్యూ వెహికల్ ఇది. కింద నుంచి షెడ్ 1 నుంచి షెడ్ 8 నెంబర్ మనం అయితే వచ్చాము. ఇది నీలిమల టాప్ అనమాట. ఇంకా మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నడుస్తుంటే. చాలామంది భక్తులు అయితే వచ్చారు, చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఎక్కడ కూడా వాటర్ బాటిల్స్ అనేవి దొరకవు. మీకు దొరికితే మాత్రము వాటర్ మెలన్ ముక్కలు కానీ సోడా కానీ అండ్ మామిడికాయ ముక్కలు మాత్రమే దొరుకుతాయి. వాటర్ బాటిల్స్ మాత్రం అయితే అస్సలు దొరకవు ఇక్కడ. ఇప్పుడే ఒక 10వ షెడ్ అయితే దాటాను. నాకు తెలిసి మొత్తం ఒక 18 షెడ్లు ఉంటాయి అనుకుంటా.
ఈ 10 షెడ్ వరకు ఒకలాగా ఎత్తుంటాయి, 10 నుంచి మిగతా 80 షెడ్లు మాత్రం చాలా హైట్లు ఇలా పైకి వెళ్ళిపోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా సరే అయ్యప్ప స్వామిని మనసులో స్మరించుకొని వెళ్ళిపోవడమే. ఈ శబరిమల కొండ ఎక్కేటప్పుడు పైన మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. అన్న ఏ ఊరు నుంచి అన్న? అనంతపూర్ నుంచి అంట. మన వీడియోలు చూస్తారా నా వీడియోలు రెగ్యులర్గా? ఈ శబరిమల కొండ ఎప్పుడు చాలామంది వస్తున్నారు, వీళ్ళు కూడా చాలా కష్టపడి మరి ఎక్కుతున్నారు. సరే అన్న, పైన దర్శనం దగ్గర కలుద్దాం మనం అందరం. చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పైకైతే ఎక్కుతున్నారు. ఎక్కడ చూసినా సరే మీకు చిన్నపిల్లలు కనిపిస్తున్నారు చూడండి. చాలా ముద్దుగా మంచిగా అనిపిస్తుంది కదా, చిన్నపిల్లలు మాల వేసుకొని అలా పైకి నడుస్తూ వెళ్తుంటే. ఎంత అడిగినారు స్వామి అప్ అండ్ డౌన్ డోలీ? 8,000 అడిగారా? మీరు ఎంతకు మాట్లాడారు? రానన్నాడా? 8,000 అయితే కొంచెం కూడా తగ్గనాడా? 10 రూపాయలు కూడా తగ్గనా? నెంబర్ గేట్ దగ్గర ఇంకొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. ఎలా ఉంది ట్రెక్కింగ్? బీభత్సంగా ఉందా? బీభత్సంగా ఉందంట, వాసిపోతుంది. నా వాళ్ళకం చూస్తే మీకు అర్థమైపోయింది కదా, అలా ఉంది ట్రెక్కింగ్. ఇప్పుడే అపాచిమేట టాప్ దగ్గరకు వచ్చాము, ఇంకా నడుస్తూనే ఉండాలి. చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు వరుసగా. ఇది గేట్ నెంబర్ 14 దాటి అపాచిమేట వస్తుంది. ఇక్కడ చూడండి కొండ మీద ట్రాక్టర్లు ఎలా అయితే రివర్స్లో దిగుతున్నాయో. అలా దూరం నడిచిన తర్వాత ఫైనల్గా శరణ్ గుత్తి దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడ చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు ఫస్ట్ టైం ఎవరైతే స్వామిమాల వేస్తారో వాళ్ళ శరణ్ గుత్తిని తీసుకొచ్చి ఇక్కడైతే కూర్చుతారనమాట. మీకు కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి నేను క్లియర్గా చూపిస్తాను. ఏమన్నదో ఇక మూడు వచ్చేదాకా మామూలు మాల తీసాక ఇనుముళ్ళు అన్ని చక్క పెట్టుకున్నాక సాయంత్రం 10-11 అవుతుంది కింద. ఈ శరణ్ గుత్తి ఎక్కడ ఉంటుందంటే మన శబరి పీఠం దగ్గర అయితే ఉంటుంది. చాలామంది ఇక్కడ కన్యాస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణ్ గుత్తి గుచ్చేసి ఇంకొంతమంది కొబ్బరికాయలు కూడా అక్కడ కొడుతున్నారు. ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్ళిపోదాము. షెడ్ నెంబర్ 16 దగ్గర పెద్ద హాల్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది స్వాములు ఇక్కడ సేద తీరొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, కొంతమంది పడుకుంటున్నారు కూడా, ఎందుకంటే అంత దూరం నడిచి అలిసిపోయి ఉంటారు కాబట్టి. ఇది ఒక పెద్ద షెడ్ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం మనం ముందుకు పోతూ ఉంటే ఇంకా షెడ్ వస్తూనే ఉంది చూడండి. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అండ్ లైట్స్ అవన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే పెట్టారు. చాలా బాగుంది ఇక్కడైతే. అక్కడ మీకు ఎదురుగా వచ్చే పర్సన్ బ్లైండ్ ఉన్నాడు. మేము వస్తున్నంతసేపు అలా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. అసలు చాలా గ్రేట్. అసలు స్వామివారి దర్శనం కోసము అసలు ఎంత కష్టపడుతూ వస్తున్నాడు ఆయన. సో అసలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొంచెం దూరం అయిపోతే మనము ఆలయం దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మనకి వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. సో చాలామంది భక్తులు వస్తే వాళ్ళని వెయిట్ చేయించడానికి ఇలా కంపార్ట్మెంట్స్లో ఉంచుతారనమాట. ఇంకా ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇక్కడ ఒక డౌన్ కనిపిస్తుంది. ఆ డౌన్ కనిపిస్తే మనకి ఫైనల్గా వచ్చేస్తామని నేను అనుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్తే మాత్రం తెలియదు. ఒక్కసారి నా వాలకం చూడండి ఎట్లయిపోయిందో, మామూలుగా లేదు. చేయాలి, తప్పదు. అండ్ యూట్యూబ్లో ఇలాంటి కష్టతరమైన సాహసాలు చేసే యూట్యూబర్స్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కుకుంటా చూపించుకుంటా మీకు
కళ్ళకు కట్టినట్టు అనుభూతి కల్పించే కొంతమంది యూట్యూబర్లు మాత్రమే ఉంటారు. అందులో నేను కూడా ఉన్నానని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్గా ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తే మీకు అక్కడ ధ్వజస్తంభం లాంటిది కనిపిస్తుంది చూడండి. సో అక్కడే అనమాట మనకి ఆలయం ఉంటుంది. అమ్మా చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాను. నడుచుకుంటూ ఎక్కుకుంటా కాసేపు అవుతూ రెస్ట్ తీసుకుంటూ ఫైనల్గా ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను. చాలామంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు మాకు దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మరి ఇవాళ అవుతుందా రేపు మార్నింగ్ అవుతుందా అనేది ఒక్కసారి మేము చూసుకోవాలి, డిస్కస్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. మామూలుగా లేదు, కష్టతరంగా ఉంది. కానీ ఇక్కడ ఫైనల్గా వచ్చిన తర్వాత అయితే ఆ కష్టం, ఆ బాధ అంతా మొత్తం అయితే పోయింది. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మాల వేసిన వాళ్ళకు కొంచెం దర్శనానికి టైం అయితే పట్టచ్చు. మొత్తం అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట, కూర్చున్నారు దర్శనం కోసము. సో సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళకైతే దర్శనం వెంబట అయిపోతుంది. సో అందరూ ఇలా అయితే వెళ్తున్నారు అందరూ. మీకు టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మీకు 18 మెట్లు కనిపిస్తాయి. సో ఆ మెట్ల మించే భక్తులు ఎక్కి వెళ్తారనమాట. సో పోలీసు వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. సో ముందే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది చూడండి. ఒకవేళ సివిల్ డ్రెస్లో వస్తే, మాల లేకుండా వస్తే దర్శన్కి ఇటు సైడ్ దారి వెళ్ళాలి. సో ఇది ఎక్కడ పాయింట్ ఉందంటే కరెక్ట్గా మీరు అలా వచ్చేస్తే అక్కడ మాల వేసుకున్న వాళ్ళ దర్శనం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు సివిల్ దర్శనం ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళిపోతే సివిల్ బట్టలలో దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ సివిల్ దర్శనం లైన్లో ఉన్నాము. ఎవరైతే ఇరుముడి ఉండదో వాళ్ళు ఈ లైన్లోకి దర్శనానికి వచ్చేయచ్చు. ఒక్కసారి జనం చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులతోటి నిండిపోయారు శబరిమల అంతా. అక్కడ మీరు దూరంగా చూడండి, ఎవరైతే 18 మెట్ల మించి అయ్యప్ప స్వామి భక్తులు వస్తున్నారు. అండ్ పక్కనే అజ్జి కూడా మంట వెలుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే భక్తులందరూ దర్శనానికి క్యూ లైన్లో ఉన్నారు. ఇంకొక 10 నుంచి 20 అడుగుల దూరంలోనే మనకి ఆలయం ఉంది. ఆ స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలగబోతుంది. కొంతమంది భక్తులు ఈ శబరిమల ఆలయం దగ్గరకు వచ్చి మేల్శాంతి అంటే ప్రధాన అర్చకుడి దగ్గర కూడా వచ్చి అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకుంటారు. ఎవరైనా ఈ శబరిమలకు వచ్చి కూడా అయ్యప్ప మాల వేసుకోవాలంటే ఈ మేల్శాంతి దగ్గర వేసుకోవచ్చు. మీకు ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకోవాలంటే అప్పం అరవణ కౌంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆలయం ఏదైతే ఉందో దానికి ఎదురుగా కింద నుంచి మీరు పైకి రావాలన్నమాట, పక్కనే ఉంటుంది. అక్కడ మీరు క్యాష్ తీసుకొచ్చిన కార్డ్ పేమెంట్స్ అయినా అయిపోతుంది. మ్యాక్సిమం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు క్యాష్ మెయింటైన్ చేయండి. సమ్ టైమ్స్ సిగ్నల్స్ రాకపోవచ్చు కూడా. అండ్ ఫైనల్గా నాకు ఎంతో ఇష్టమైన అయ్యప్ప స్వామి వారి ప్రసాదం అయితే తీసుకున్నాను. చాలా మంచిగా ఉంటుంది ఈ ప్రసాదం అనేది, నాకు చాలా ఇష్టం కూడా. మీరు శబరిమల ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు పైన ఆలయం దగ్గర స్టే చేయాలంటే మీకు ఇక్కడ అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి మీరు ఒక టికెట్ తీసుకోవాలి. అండ్ చుట్టుపక్కల ఏవైతే హోటల్స్ లాంటివి ఉంటాయో, కాంప్లెక్స్ లాంటివి, దాంట్లో మీకు స్టేకి అయితే ఇస్తారనమాట. సో అక్కడైతే మీరు అకామిడేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మీరు కొంచెం అమౌంట్ అయితే పే చేసేసి నియర్ బై కొన్ని ఉంటాయి పిలిగ్రిమ్స్ లాంటివి స్టే చేసేవి, అక్కడ మీరు స్టే చేయొచ్చు. ఈ శబరిమలకి మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు. కానీ తెలుగు లాంటి ఫుడ్ మనం ఎట్లయితే తింటామో ఇంటి దగ్గర మన ఊర్లో
ఆలయంలో. అలాంటి ఫుడ్ కోసం మీరు తినాలంటే ఆలయం పక్కనే స్టెప్స్ ఎక్కితే మీకు ఇక్కడ హోటల్ శ్రీహరి భవన్ అని కనిపిస్తుంది. మీరు ఆ లోపలికి వెళ్ళి తినొచ్చు అనమాట. చూశారు కదా ఈ శబరిమల యాత్ర వీడియో ఎలా అనిపించింది? నాకైతే ఫుల్ అడ్వెంచరస్గా చాలా మంచిగా అయితే అనిపించింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. వీలైతే మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా దర్శనం అయితే చేసుకోండి. మీరు మాల వేసుకున్నా అండ్ వేసుకోకపోయినా కూడా రండి ఒకసారి, చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కటి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేనైతే కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకున్నా కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. నా వెనకాల టెంపుల్ కనిపిస్తుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియోని లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.